తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డైవర్ట్ చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏమడుతున్నారా, కేటీఆర్ గారు దారుముడు వరంగల్ పోతా ఉంటే ఎక్కడ పోయిన రోడ్ల కుప్పలు ఉన్నాయి, ఎక్కడ ధాన్యాల రోడ్ల పైన ఉన్నాయి, తీసుకుపోయి రైతులు తమ బాధను చెప్పుకుంటా ఉంటే చూస్తూ ఉంటే గాలికి ఎండలో గాలి దుమారం వస్తూ ఉంటే ఎండనక వాననక మొత్తం పడి ఉన్నారు రైతులందరూ అక్కడ రోడ్ల పైన. వారంతా బాగా నరకయాతన పడుతూ ఉంటారు రైతులు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు ఏ శరీరంలో కూర్చొని బదల చేస్తున్నారు, దుర్భషలాడుతూ ఉన్నారు, మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని తిడితే ఏమి రాదు, రైతులకు న్యాయమే విధంగా రైతులకి వాళ్ళకి న్యాయమే విధంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏం ప్రశ్నించినామయ్యా మిమ్మల్ని? మీరు రైతుల మాఫీ సంపూర్ణంగా చేస్తారా? చేసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోయి చేద్దాం, చర్చ పెడదాం అంటా ఉన్నాం. దానికి సిద్ధమా అంటే చెప్పరు. రైతు బంధు ఈరోజు రైతు బంధుని పూర్తిగా 3 సార్లు ఎగ్గొట్టినారు, సంపూర్ణంగా ఇవ్వటమే లేదు ఇప్పటికి కూడా. దాన్ని ప్రశ్నిస్తే దానికి సమానం లేదు. బోనస్ అని చెప్పినారు, బోనస్ బోనస్ అయిపోయింది, దాని గురించి లేదు. ఎన్ని రైతులు ఏ రకంగా నరకయాతన పడుతూ ఉన్నారు, యూరియా దొరకక రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్, రైతులు ఒకటా రెండా? దాని గురించి రైతులందరూ రోడ్ల పైనకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి, మా పార్టీ నాయకునికి మరి తమ బాధని చెప్పుకోవడానికి వస్తే మా రైతు మా యొక్క ఒడ్లు కొంటలేరు, మా ధాన్యాలు రోడ్ల పైన ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలు తూతు మంత్రంగా ఏర్పాటు చేశారు అని వారి సాధక బాధలు వింటా ఉంటే ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చే స్పందన చూసి ఓరలేక, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల గురించి మాట్లాడినారు ఇంతకుముందు. 10 సంవత్సరాలు రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత కేసీఆర్ గారిది. రైతుకి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే తన నోటి పంటితో తీసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారు రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, రైతులకు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే 10 సంవత్సరాల తెలంగాణ భారతదేశంలో దాని ఉత్పత్తిలో నంబర్ 1గా నిలిచినటువంటి సంగతి, చరిత్ర సృష్టించినటువంటి సంగతి మేముగా చెప్పింది. ఈరోజు సర్వే మనకి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా వారు మొన్న ప్రకటించినటువంటి ఒక రికార్డులో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే విధంగా, రైతులు ఇబ్బంది పెట్టే విధంగా, మమ్మల్ని దుర్బలసలాడే విధంగా మాట్లాడడం సబబు కాదు. మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమానం చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మా కేటీఆర్ గారు తిట్టడం పైన శ్రద్ధ, మరి రైతుల సమస్యలు తీర్చడంలో ఉంటే రైతుకు మంచిది, రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. కాబట్టి మీరు ఈరోజు మీరు కేటీఆర్ పనిచేసిన వ్యాఖ్యలని మరి రైతులు మరి గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే మీ పైన తిరుగుబాటు రావడం ఖాయం, కాంగ్రెస్ని తరిమి కొట్టడం ఖాయం గ్రామాల్లో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయినా ఢిల్లీకి? 69వ ఢిల్లీకి మూటలు పోయడం తప్ప తెచ్చింది ఏమైనా ఉందా? ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు పోయేది ఎందుకా ఢిల్లీకి? పోయి కేవలం సిబిఐ కేసు ఎన్నిసార్లు